నమస్కారం అందరికీ. మన భూమి ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం తెలుగువారి అత్యంత ముఖ్యమైన పండుగలో ఒకటైన ఉగాది గురించి తెలుసుకుందాం. ఉగాది అంటే ఏమిటి? ఉగాది అనే పదం సంస్కృతంలోని యుగాది నుండి వచ్చింది. యుగ అంటే యుగం లేదా కొత్త కాలం. ఆది అంటే ఆరంభం. అంటే ఉగాది అనేది కొత్త సంవత్సరానికి ఆరంభం. తెలుగు మరియు కన్నడ ప్రజలు ఈ పండుగను చైత్రమాస శుక్ల పాడ్యమి నాడు జరుపుకుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్మకం. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజునే బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించారు. అందుకే ఉగాది రోజు మనం కొత్త పనులను ప్రారంభించడం శుభమని భావిస్తారు. ఇది కేవలం కొత్త సంవత్సరం కాదు. ఇది కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త ఆలోచనల ఆరంభం. ఉగాది రోజు చేసే పూజలు. ఉగాది రోజు ఉదయం అందరూ తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇళ్లను శుభ్రం చేసుకొని తలుపులకు మామిడి తోరణాలు కడతారు. తరువాత కుటుంబ సభ్యులు కలిసి దేవాలయంలో లేదా ఇంట్లో పూజ చేస్తారు. ప్రత్యేకంగా విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. ఈ సందర్భంలో భక్తులు విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి వారిని ప్రార్థిస్తూ కొత్త సంవత్సరంలో సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటారు. ఉగాది పచ్చడి జీవితం యొక్క సందేశం. ఉగాది అంటే మనకు మొదట గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. చేదు, వేపపువ్వు, తీపి, బెల్లం, పులుపు, చింతపండు, కారం, మిరప, ఉప్పు, వగరు, మామిడి. ఈ 6 రుచులు మన జీవితంలో 6 భావాలను సూచిస్తాయి. సంతోషం, దుఃఖం, కోపం, భయం, ఆశ్చర్యం, అసహ్యం. జీవితం ఈ రుచుల మిశ్రమం అనే గొప్ప సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు నేర్పిస్తుంది. పంచాంగ శ్రవణం ప్రాముఖ్యత. ఉగాది రోజు మరో ముఖ్యమైన ఆచారం పంచాంగ శ్రవణం. పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను చదివి వినిపిస్తారు. ఈ పంచాంగ శ్రవణం ద్వారా రాబోయే సంవత్సరంలో గ్రహాల ప్రభావం, వర్షాలు, పంటలు, ప్రజల స్థితిగతుల వంటి విషయాలు తెలుసుకుంటారు. ఇది మన పూర్వీకుల జ్ఞానం మరియు సంస్కృతికి ప్రతీక. ఉగాది మనకు నేర్పేది ఏమిటి? ఉగాది మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. గత సంవత్సరం ఎలా ఉన్నా కొత్త సంవత్సరాన్ని ఆశతో ప్రారంభించాలి. పాత బాధలను మర్చిపోయి కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలి. భగవంతుడిపై భక్తి, కుటుంబంతో ఐక్యత, మనసులోని మంచి ఆలోచనలు ఇవే నిజమైన ఉగాది సందేశం. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ ఉగాది మీ జీవితాల్లో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ మహావిష్ణువు వారి ఆశీస్సులతో మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. మన భూమి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.